రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఫలితాలు అయితే చూసాం. పూర్తిగా ప్రతిపక్ష పార్టీలకి అయితే మెజారిటీ అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇదే అంశంతో జేడీ లక్ష్మణ్ గారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు టీడీపీకి కూటమికి ఇంత భారీ మెజారిటీ రావడంపై? ఈ విధంగా ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అనుకున్నారు అందరూ. ఆ తర్వాత 3 పార్టీలు కూడా కలిశాయి. ఆ తర్వాత ఈ విధంగా ఒక సునామీ లాగా ఈ రాష్ట్రంలో రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఎవరు కూడా ఇంత పెద్ద పెట్టున విజయం సాధిస్తారని అనుకోలేదు. 164-11, ఇంతకుముందు 151 చాలా ఎక్కువ అనుకున్నాం. ఇప్పుడు 164 వచ్చాయి. కాబట్టి ప్రజలు చూపించిన ఈ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా ఏర్పడబోయే ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని మేమందరం అనుకుంటూ కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర గారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా కేంద్రంలో 3వసారి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడబోతున్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా మన రాష్ట్రం కోసం విశేషమైన కృషి చేస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్కి 21 సీట్లు రావడంపై సార్? పవన్ కళ్యాణ్ గారు 20 సీట్లు. 21 సీట్లు. వారు ఎక్కడ నిలబడ్డారో 21 సీట్లు, ఆ 21 సీట్లు కూడా ఘన విజయం సాధించారు. ఇలాంటి పార్టీ కూడా ఉండాలి మనకి. ఎందుకంటే తెలుగుదేశానికి చూస్తే 135-136 సీట్లు వచ్చాయి. కాబట్టి వారంతకు వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు. కానీ వాళ్ళు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో జనసేన యొక్క ప్రధానమైన పాత్ర పోషించబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెబుతారో దాన్ని అమలు చేస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వం, ఈ పార్టీలు ఎన్నికల సమయంలో ఏదైతే మనందరికీ కూడా వారు ప్రామిసులు చేశారో, ఏ విధంగా మేము సంక్షేమం చేస్తామనో అభివృద్ధి చేస్తామని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు మేము తీసుకొస్తామని కూడా చెప్పారు. కాబట్టి వీటన్నిటినీ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైన భూమిక పోషిస్తారని అందరూ అనుకుంటున్నాం. వారు ఖచ్చితంగా పోషిస్తారన్న నమ్మకం కూడా మా అందరికీ ఉంది. ఈ 5 ఏళ్ళు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏం చెప్పదలుచున్నారు కొత్త ప్రభుత్వానికి? కొత్త ప్రభుత్వానికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మేము కోరుకుంటున్నది ఏంటంటే ప్రత్యేక హోదా అన్నది తీసుకురావాలి రాష్ట్రానికి. ఆ తర్వాత విభజన చట్టంలో ఉన్న విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేయగలగాలి. తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో దాని ప్రైవేటీకరణ గురించి జరుగుతున్న ప్రయత్నాలు మనం ఆపగలగాలి. ఆ తర్వాత విశాఖపట్నం రైల్వే జోన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఏ విధంగా రైల్వే జోన్ మిగతా ప్రాంతాల్లో విభజించారో ఆ విధంగా విభజించాలి. ఆ తర్వాత విభజన హామీల్లో ఉన్న అనేక విషయాలు ఉన్నాయి. దానితో పాటు రాజధాని ఏదైతే ఉందో ఇప్పటివరకు రాష్ట్రానికి రాజధాని లేదు అన్న దీంతో 10 సంవత్సరాలుగా ముందుకు వెళుతున్నాం. కాబట్టి గుజరాత్లో గిఫ్ట్ సిటీకి వారు ఏ విధంగా అయితే రాయితీలు ఇచ్చారో అటువంటి రాయితీలు ప్రత్యేకంగా అమరావతికి ఇచ్చి అమరావతిని కూడా ఆ స్థాయికి తీసుకువెళ్లాలన్నది ముఖ్యంగా మా అందరి డిమాండు. తర్వాత 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్, అది కూడా జూన్ 2వ తారీఖుతో అది కూడా ముగిసిపోయింది. ఈ సందర్భంగా కూడా ఈ ప్రశ్న లేవనెత్తాం. మీరు మరికొక 10 సంవత్సరాలు కానీ అమరావతి పూర్తిగా అభివృద్ధి చెందేంత వరకు హైదరాబాద్ను మళ్ళా ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని కూడా అడిగాం. కాబట్టి ప్రస్తుతం ఏర్పడబోయే ప్రభుత్వానికి మేము సూచన చేస్తున్నది అమరావతి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాపిటల్గా వచ్చేంత వరకు మనం హైదరాబాద్ను మళ్ళా ఉమ్మడి రాజధానిగా మరికొన్ని సంవత్సరాలు పొడిగించాల్సిన అవసరం ఉందని మేము కోరుకుంటున్నాం. కాబట్టి అది కూడా ఒక డిమాండ్గా నేను చంద్రబాబు నాయుడు గారికి, ఏర్పడబోయే ప్రభుత్వానికి కూడా ఈ విధంగా కూడా మీరు ఆలోచించాలి అన్నది మా కోరిక. దేశంలో బీజేపీకి సీట్లు కూడా తగ్గాయి, ఏమంటారు దీని మీద? దేశంలో బీజేపీకి సీట్లు తగ్గాయి. ఇప్పుడు 292 ఎన్డీఏ కూటమికి ఉంది. వారు ఆ విధంగా ఇప్పుడు దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది. అంటే దేశంలోని ప్రజలు ఏ విధమైన మార్పు కోరుకున్నారో ఆ విధమైన మార్పు పూర్తిగా రాలేదు. కానీ వీటిలో సీట్లు అయితే మటుకు తగ్గాయి. అందువల్ల కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా జాగ్రత్తగా దేశాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ కూడా ఇక్కడ ఏ విధంగా అయితే 3 పార్టీలు కలిసి కూటమి ఏర్పడి ముందుకు తీసుకువెళ్లారో ఇండియా కూటమిలో ఉన్న ప్రభుత్వాలు కూడా పార్టీలు కూడా అన్నీ కూడా వాళ్ళ మధ్యలో ఉన్న వ్యత్యాసాలు పక్కన పెట్టి, వారి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పక్కన పెట్టి వారందరూ కూడా కలిసి చేశారు. కాబట్టి సుమారుగా వాళ్ళు కూడా 234 దాకా వాళ్ళు రాగలిగారు. కాబట్టి ఇటువంటి టగ్ ఆఫ్ వార్ ఉన్నప్పుడే ప్రభుత్వాలు ఆలోచించి ముందుకు వెళతాయి. లేకుంటే ఏకపక్షంగా సీట్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మేము ఏం చేసినా చెల్లుతుందన్న ధోరణి ఈ పాలకుల్లో వస్తే మనం గత 5 సంవత్సరాల్లో చూసాం. మాకు ఇంత మెజారిటీ ఉంది కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుందన్న ధోరణితో వెళ్ళే ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట పడుతుంది. కాబట్టి ఏది ఏమైనా దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి.
ఈ 5 సంవత్సరాలు దేశానికి రాష్ట్రానికి కూడా చాలా ముఖ్యం. కాబట్టి అక్కడ నరేంద్ర మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రం మరియు దేశం హితం కోసం ఇంకా ఎక్కువగా పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కూటమి నుంచి సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చింది, అది సాధ్యమంటారా? సూపర్ 6 అన్న హామీలు ఇచ్చారు. అందులో 25 ఉన్నాయి సుమారుగా హామీలు. మీరు చూసుకుంటే అందులో ముఖ్యంగా మీరు చూసుకుంటే దానికి 1,00,000 కోట్లకు పైగా ప్రతి సంవత్సరము బడ్జెట్లో కేటాయింపులు చేయాల్సి వస్తుంది, లేకుంటే అప్పులు తీసుకురావాల్సి వస్తుంది. అందువల్ల ఇది కనుక మీరు నెరవేర్చాలి అంటే మనకు ప్రత్యేక హోదా ద్వారా పెట్టుబడులు తీసుకురావడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు కొత్త ట్యాక్సులు వేయలేరు. కొత్త ట్యాక్సులు వేస్తే మళ్ళా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ట్యాక్సులు వేయకుండా ప్రభుత్వం యొక్క ఆదాయం పెరగాలి అంటే మనం ప్రత్యేక హోదా ద్వారా అభివృద్ధి కోసం ఇక్కడ పెట్టుబడులు వస్తే దాని మీద వచ్చే ట్యాక్స్ మన దగ్గరకు వస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రత్యేకంగా గ్రాంట్ తీసుకురావాలి, దానికోసమే ప్రత్యేక గ్రాంట్ కోసం కూడా వారు అడుగుతున్నట్టుగా మనం వార్తాపత్రికల్లో చూస్తున్నాము. ఇవన్నీ చేస్తే తప్ప మీరు అన్నట్టు సూపర్ 6 కానీ మిగతా ఏవైతే వాళ్ళు ప్రామిసెస్ చేశారో, మేము ఇస్తామన్న వాదనలు ఏవైతే చేశారో అవన్నీ కూడా నెరవేర్చడానికి మన దగ్గర ఖచ్చితంగా డబ్బు కావాలి. ఆ తర్వాత మేము కోరుతున్నది ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటన్నది కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడుగుతున్నాం. అంటే కొంతమంది 4.5 లక్షల కోట్లు అంటున్నారు, కొంతమంది 11, 12, 13 అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది, కార్పొరేషన్ల ద్వారా ఎంత అప్పులు తెచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పులు తెచ్చింది, ప్రస్తుతం ప్రతి సంవత్సరానికి ప్రతి నెలకి ఎంత వడ్డీ మనం కట్టాలి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని గురించి కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సార్ మీరు కూడా పోటీ చేశారు, 5,000 ఓట్లు వచ్చినప్పుడు ఏమంటారు? అదే చెప్పాను, ఈసారి సునామీ వచ్చింది. ఈసారి తుఫాను కాదు, సునామీ వచ్చింది. కాబట్టి సునామీలో ఏమవుతుందంటే అన్నీ కూడా అందులో ఎగిరిపోతాయి. కాబట్టి మా వంతు ప్రయత్నం మేము చేశాం. జయ భారత్ నేషనల్ పార్టీ తరఫున మా మేనిఫెస్టో ఒకటి తయారు చేశాం. వీలైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ మేనిఫెస్టోలో ఉన్న అంశాలను అమలు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో ఈ విధంగా ఫలితాలు వస్తుంటాయి. కాబట్టి ఏమాత్రం కూడా అధైర్యపడకుండా, వెనుకంజ వేయకుండా ప్రజలకు మేలు జరగాలి అన్న మా ప్రయత్నం ఏదే ఉంటుందో ఆ ప్రయత్నాన్ని మేము ఖచ్చితంగా కొనసాగిస్తాం. జగన్ చెప్తున్నాడు ఖచ్చితంగా నేను మంచిగా చేసిన, ఎందుకు ఇలా జరిగిందో తెలియని పరిస్థితి అని మనం చెప్తున్నాడు ప్రెస్ మీట్లో. అప్పుడు కూడా అలాగే అన్నారు. 2019లో ప్రభుత్వం 23 సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబు గారు కూడా అన్నారు. ఏమన్నారు, మేము ఇంత కష్టపెట్టామా ప్రజల్ని అని. ఇప్పుడు ఈయన ఆ విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలు ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు ఏ విధంగా పాలిస్తే వాళ్ళు ఆ విధంగా రెస్పాండ్ అవుతున్నారని మనం గమనించాలి. కాబట్టి ఇప్పుడు ఈ పక్షాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి అన్ని పార్టీలు కలిసి ఒకే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. సమన్వయం చాలా అవసరంగా ఉంది. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు వారి 10 మంది అంటే మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు, తర్వాత సెంట్రల్లో ఉన్న 4 లోక్సభ సభ్యులు మరియు 11 మంది రాజ్యసభ సభ్యులు, వీరందరూ కూడా రాష్ట్ర హితం కోసం అందరం కలిసి పనిచేయాలన్న ధోరణితో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల తరపున నేను కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.